శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే గ్రహదోషాలు, గృహదోషాల నివారణకై మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుద్ధ అష్టమి, సాయంత్రం 4:34 వరకు, నక్షత్రం రేవతి, సాయంత్రం 6:23 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు ధనురాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ధ అనేది తీసుకోవాలి. బంధువులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, సూటిపోటి మాటలు పట్టించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికంగాను, అలాగే వాళ్ళ వ్యాపార వృద్ధి పరంగాను ఇబ్బందులు అధిక శాతం ఎదుర్కోవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి, వారికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లోనూ కూడా మీకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా గోచరమవుతోంది. మేషరాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల చదవటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో చికాకులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా వారు చేసిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ట్రేడింగ్ చేసేవారు, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు కూడా కొంత నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి చేస్తున్న ప్రణాళికలు మీకు అంత మంచి అవకాశాలను ఇవ్వవు, లేదా అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళవు. మీ సంతానానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయనే మనం భావించవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కొంతవరకు ఉద్యోగంలో ఇబ్బందులు, అలాగే మార్పులు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం వలన వారికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలమైన దిక్కు వీరికి దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి కుటుంబ పరంగా మంచి అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు అనుకుంటున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి కూడా మీరు ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క భార్యాభర్తల మధ్యన కూడా మంచి అవగాహన ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా మంచి ఆలోచన చేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రణాళికలు వేసుకోవటము,
ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వలన ఈరోజు అంతా కూడా మీకు సవ్యంగా గడుస్తుందనే చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కొంత అనుకూల స్థితిగతులు కనపడుతున్నా, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మాత్రం మార్పులు అనేవి వీళ్ళకేవి కూడా కనిపించవు. వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార వృద్ధి, అలాగే భాగస్వామ్యంలో ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. మిథున రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు ప్రయత్నాలనేవి ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మాట పట్టింపులు పట్టించుకోకూడదు. అలాగే బంధుమిత్రులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. లావాదేవీలు చేస్తున్న వారు, ముఖ్యంగా లిటిగేషన్స్కి సంబంధించి లావాదేవీలు చేస్తున్న వారికి ఈరోజు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా వ్యాపారంలో కూడా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగాను అలాగే వాళ్ళ వ్యాపార పరంగానూ కూడా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ప్రతికూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం వలన వీరికి మంచి స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి ఈరోజు సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి ఉన్నత స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి లేదా వారికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అవన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. కానీ వ్యాపారస్తులకి మంచి వ్యాపారం జరగటంతో పాటుగా వారికి ఆర్థికంగా కూడా మంచి స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. లిటిగేషన్లో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూల స్థితి గోచరిస్తోంది. మెడికల్ లైన్లో ఉన్నవారికి లేదా మార్కెటింగ్లో ఉన్నవారికి లేదా మీడియా రంగాలలో ఉన్నవారికి వీరందరికీ కూడా అనుకూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి కనకధారా స్తోత్రము చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా మంచి అవకాశాలు అనేవి గోచరమవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా మీరు ఎటువంటి మార్పులు చేసినా అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులు మీతోటి అనుకూలంగా ఉండటము, మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం వలన మీరు ఆనందంగా గడుపుతారనే చెప్పొచ్చు. కుటుంబంలో సుఖశాంతులు ఉండటం అనేది మీకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొత్త వాహనాలు కొనుక్కోవటం కానీ లేదా ఇంటికి సంబంధించిన దస్తావేజులకి సంబంధించి ఏవైనా సంతకాలు చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా శుభ ఫలితాలను ఈరోజు మీరు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా ఈరోజు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. భార్యాభర్తలలో ఒకరికి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కన్యారాశి వారు ఈరోజు శ్రీ దత్త కవచం చదవటం వలన వీరికి ప్రతికూలమైన విషయాలు కూడా అనుకూలంగా మారి వీరికి సంతోషంగా గడిపేందుకు అవకాశాలు గోచరిస్తాయి. కలిసొచ్చే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఖర్చు అనేది ఎక్కువగా కనపడుతోంది. అయితే తీర్థయాత్రలు చేయటం కానీ, ఆశ్రమాలను దర్శించటం కానీ, గురువుల సేవ చేసుకోవటం కానీ, అలాగే వీటితో పాటుగా
వీళ్ళు ఆలయ దర్శనాలు చేసుకోవటము, మొక్కులు తీర్చుకోవటము, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. వీరి యొక్క సంతానము గురించి ఈరోజు వీరు పెద్దగా చింతపడరనే మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ భార్యాభర్తలు గనక ఉద్యోగం చేస్తూ ఉంటే అది కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఐటీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా మదన పడటం అనేది కనపడుతోంది. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మిగతా వృత్తుల్లో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన వీరికి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతోంది. అయితే వీరు తీసుకుంటున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందస్తు ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగానే చెయ్యాలి. తొందరపడి చేసే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో లేదా పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మీకు నష్టాన్ని కలిగించే వైపుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ట్రేడింగ్ చేసేవారు లేదా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూల స్థితిగతులే కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వలన వీరికి ఆర్థికంగా అనుకూలత, అలాగే మిగతా విషయాలలో కూడా అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు వృత్తిపరంగాను, భార్యాభర్తల పరంగాను జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న చోట వారి సహోద్యోగుల సహాయ సహకారాలు వీళ్ళకి ఉండటం వలన వీరు సకాలంలో పనులు పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలతతో పాటుగా వాళ్ళ వ్యాపార వృద్ధి అనేది ముందుకు సాగుతోంది. కుటుంబ పరంగా కూడా చూసుకుంటే ఈరోజు చాలా వరకు మీకు అనుకూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు ధనురాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. మీ సంతానానికి కూడా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి అనుకున్న ప్రతి విషయంలోనూ మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి కనుక వీరు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వలన ఎటువంటి కీడు ఉన్నా, ఎటువంటి సంకటాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి కుటుంబం గురించి, వారి ఖర్చుల గురించి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలలో ఏవైనా వస్తువులు పోగొట్టుకోవటం కానీ, వారి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానము గురించి, వారి యొక్క చదువు గురించి ప్రత్యేక శ్రద్ధను చూపించాలి. అదేవిధంగా ఇల్లు మారిన వారు ఎవరైతే ఉంటారో ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళతోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండటము, అలాగే రుణాలు తీసుకోవటం వలన రుణాల బాధలు అధికంగా ఉండటము లేదా రుణ ఒత్తిళ్లు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలి అని చెప్పి బ్యాంకు వారు మీ పైన ఎక్కువ ఒత్తిడి అనేది తీసుకొస్తూ ఉంటారు. మకర రాశి వారు ఈరోజు తప్పనిసరిగా నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటము, నవగ్రహాలను దర్శనం చేసుకోవటము వలన
వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వీరు పెట్టిన పెట్టుబడులకి మంచి ఆర్థికంగా అనుకూలత అనేది ఉండబోతోంది. దీని వలన వీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. భూ సంబంధంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అంటే రియల్ ఎస్టేట్స్ ఇలాంటివి, కన్స్ట్రక్షన్స్ ఇలాంటి వాటిల్లో మీకు మంచి మార్పులు ఉండటంతో పాటుగా ఆర్థికంగా కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి వారి చదువు అలాగే వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దీంతో పాటు వారి ఆరోగ్యము ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత స్థితిగతులు, కుటుంబ పరంగా కూడా నలుగురు మీతో మాట్లాడటము, మిమ్మల్ని మెచ్చుకోవటం వలన మీరు ఆనందంగా ఉంటారని మనం భావించవచ్చు. మీరు చేసిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కటి ఆర్థికంగా అనుకూలతనివ్వటంతో మీకు ఆనందంగా ఉంటుందని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి వీరు లింగాష్టకం చదవటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు మీకు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్యన కొంతవరకు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ దూరం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపార పరంగా మీకు ప్రయాణాలు కూడా అధిక శాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూల స్థితిగతులే కనపడుతున్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారు అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈరోజు ఆర్థికంగా చాలా చక్కటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారికి, మీడియా అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి, దీంతో పాటు పబ్లిక్ రిలేషన్స్లో ఉన్నవారికి, అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు కలిసొస్తుందనే మనం అనుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో చక్కటి అభివృద్ధితో పాటుగా ఆర్థికంగా కూడా అనుకూల స్థితిగతులు కనపడుతున్నాయి. ఈరోజు మీనరాశి వారు సూర్యుని స్తోత్రాలు చదవటము లేదా వినటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు తూర్పు. అదృష్ట సంఖ్య 8. కలిసొచ్చే రంగు ఎరుపు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి కృప ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.